ఈ భూమి మీద కొన్ని ప్రదేశాలు కేవలం భూభాగాలు మాత్రమే కావు, అవి అనుభూతులు కూడా. కొన్ని కొండలు రాళ్ల సమాహారం కాదు, అవి శక్తి కేంద్రాలు. భక్తులకి అది దైవ స్వరూపం, యోగులకి అది గురువు లాంటిది, శాస్త్రవేత్తలకి అది ఒక అద్భుతమైన ప్రకృతి నిర్మాణం. అదే అరుణాచలగిరి. ఈరోజు ఈ వీడియోలో పురాణాలకే పరిమితం కాకుండా శాస్త్రవేత్తలు అరుణాచలగిరి గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందాం. అరుణాచలగిరి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలైలో ఉంది. పంచభూతాలలో భూమి అంటే కాంచీపురంలో, నీరు అంటే తిరువనైకావల్, వాయువు అంటే శ్రీకాళహస్తి, ఆకాశం అంటే చిదంబరం, అగ్ని అంటే అరుణాచలం. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ శివుడు అగ్నిలింగ రూపంలో నివసిస్తూ ఉంటాడు అని నమ్ముతారు. కానీ ప్రశ్న ఏమిటంటే, శాస్త్రవేత్తలు కూడా ఇదే మాట అంటున్నారా అని. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం అరుణాచలగిరి 55 నుండి 70 కోట్ల సంవత్సరాల పురాతనమైనది. అంటే హిమాలయాల కంటే కూడా పాతదని అర్థం. ఈ కొండలో కనిపించే రాళ్ళు అగ్నిపర్వత మూలాలున్న ఇగ్నోషియస్ రాక్స్ అని అంటారు. భూమి లోపల నుండి తీవ్రమైన ఉష్ణశక్తి బయటికి రావడం వల్ల ఈ నిర్మాణం ఏర్పడిందని వారు చెబుతున్నారు. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. పురాణాల్లో చెప్పినట్లు శివుడు అగ్నిస్తంభంగా వెలిశాడన్న కథ శాస్త్రపరంగా కూడా ఉష్ణశక్తి మూలంగా ఏర్పడిన కొండగా సరిపోతుంది. కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అరుణాచలగిరి ఒకప్పుడు భూమి లోపల మాగ్మా ఛానల్కు సంబంధించిన నిర్మాణం. అది నేరుగా అగ్నిపర్వతం కాకపోయినా ఫైర్ ఆరిజిన్ జియోలాజికల్ ఫార్మేషన్ అని అంటారు. అందుకే ఈ కొండరాళ్ళు ఎప్పుడూ కొంచెం వేడిగా ఉంటాయని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇదే కారణంగా కార్తీక మాసంలో కొండపై వెలిగించే మహాదీపం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రతీకగా మారింది. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొంతమంది శాస్త్రవేత్తలు మరియు యోగా పరిశోధకులు అరుణాచలగిరి చుట్టూ బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని భావిస్తున్నారు. ఈ ఎనర్జెటిక్ ఫీల్డ్ కారణంగానే మన మనసు నెమ్మదిగా, ఆలోచనలు తగ్గుతాయి అని, ధ్యానం సహజంగా ఏర్పడుతుంది అని. అందుకే ఎందరో సాధకులు ఏం చేయకుండానే అరుణాచలంలో కూర్చుంటే ధ్యానం దానంతటదే జరుగుతుందని అంటారు. అరుణాచలగిరి చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భక్తులు ఏమని చెబుతూ ఉంటారంటే, ఒక్క గిరి ప్రదక్షిణతోనే పాపాలన్నీ నశిస్తాయి అని. శాస్త్రవేత్తలు ఏమని చెబుతారంటే, నిరంతర నడక, శ్వాస నియంత్రణ, ప్రకృతి శక్తితో సమన్వయం, ఇది ఒక న్యాచురల్ మైండ్ థెరపీ లాంటిది అని. పర్వతం చుట్టూ తిరుగుతుండగా మన నర్వ్ సిస్టమ్ స్వయంగా రీసెట్ అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. శ్రీ రమణ మహర్షి గారు ఒక సాధారణ యువకుడిగా అరుణాచలానికి వచ్చి ఒక మహర్షిగా మారారు. ఆధునిక మానసిక శాస్త్రవేత్తలు ఏమని చెబుతారంటే, ఆయన పొందిన ఆత్మానుభూతి, లోతైన మానసిక స్థితి, అరుణాచల వాతావరణం అటువంటి లోతైన ధ్యానానికి అనుకూలంగా ఉందని వారు విశ్లేషిస్తారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడా, లేకుంటే ఇది ప్రకృతికి సంబంధించినదా? సమాధానం ఒక్కటే. భక్తి అనేది ఉంటే ఇది దేవుడు, శాస్త్రానికి ఇది ఒక ప్రకృతి, అందరి అనుభవానికి ఇది ఒక ఎనలేని శక్తి. అరుణాచలం ఈ మూడు కలగలిసిన చోటు. అరుణాచలగిరి కేవలం ఒక కొండ కాదు, అది భూమి లోతుల నుంచి వచ్చిన ఒక శక్తి, మన మనసు లోతులకు వెళ్ళే మార్గం. శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు, భక్తులు ఆ గిరికి నమస్కరిస్తున్నారు. కానీ అరుణాచలం మాత్రం అలానే ఎప్పటికీ నిలబడి ఉంటుంది, నిశ్శబ్దంగా, శక్తివంతంగా. జై అరుణాచల శివ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దయచేసి అందరికీ షేర్ చేసి మా శ్రీ రమణ మార్గం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.